మరి ఎన్నిసార్లు గుంజుతారా మా గొల్లాన్ని? సాగరు మునగరేమ్రా తాళం గుంజి చూడు. గుంజిన మామయ్య పడ్డది. చూడరా జంగు వచ్చాడు నాయన. ఇంత మంచిగా గడేసి నన్ను పోయాలి. జంగు వచ్చిన అది జంగనిక చేత కాదు, జంగు వచ్చిందంట. జంగు జరుగు అక్కడ జరుగు. ఓమ్మ నువ్వు లేవు అక్కడ లేవు. నాకు ఇది అచ్చుపట్టున్నది. ఏగో పడ్డది తాళం. పడ్డది మామయ్య. సందులకు సుందెలకలు పోతాయిరా. సూరత్ తప్పినోడా తట్టు మంచిది పెట్టాన్న. ఇంకా సూపర్ కాయలు పెట్టా. చిన్న కాయనే ఉంది మరి, పెద్ద కాయలు కుక్క ఎత్తుకోవాలి అంటున్నా. నేనేం చేయాలి మళ్ళా? వారా ఇక నీకన్నా మించిన కుక్క లేదు నక్క లేదు. నడవండి. వద్దురా అంటే అట్లినరు. పోదాం 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 అంటానని మీరే పని చేనుకాడ పత్తి తీసేది సగం ఉన్నది. ఆ మంకురు కర్రెగా అవుతున్నది పత్తి. పోదాం పోదాం అంటానంటే ఇప్పుడు పొయ్యి తోలుకొచ్చేదాకా కాదంట అని ముందర పడుతుంది. మరి నేను ఒక్కదాన్ని ఎంతగానో మనం చేయాలా మామయ్య? తోలుక రావాలి కదా. పెళ్ళి అయిందంటే ఆడనే పోయి ఉన్నది ఆమె. ఇంట్లో పని అయితే అయితేనే లేదు. బయకాడ నేనే వేసుకోవాలా, ఈడ కూడా నేనే వేసుకోవాలా. నేను గిన్నెలు తోంతే ఆమెకు అడిగితే కనీసం నాకు ఇంత సాయం అవుతుంది కదా. నేను ఇల్లు ఉక్తే ఆమె బట్టలన్నా విండుతుంది కదా. నేను పత్తి పెడితే ఆమె తీసి పక్కకన్నా పెడతాది కదా మామయ్య. అవునాయన మస్తు తక్లీఫ్ అవుతుంది. జెండు బాంబు కూడా రాసిన బాధ చూడలేక అప్పుడప్పుడు మా అబ్బులు లేచి కూడా ఆకిలు కూడా చెప్పురా. ఏడేడ రాసిన పేపర్ రేపి ఏమిందిరా మన జాతిలో ఎవ్వరు లేకున్నది. జెండు బాంబు రుద్దేటోడు నువ్వే జమైనవు. అది కూడా మొత్తం రంగారెడ్డి జిల్లాకు మొత్తము తెలంగాణకు మొత్తము ఆంధ్రకు మొత్తం తెలిసిపోతుంది నువ్వు ఈ సిగ్గుదప్పిన శాతలు అంటాను. నువ్వే అన్నావు కష్ట సుఖంలో సమానంగా పాలు పంచుకోమని చెప్తే మళ్ళీ పెడుతున్నావు నువ్వు. మెంటలోడానికి ఏమైనా తెలివిందా? ఏమైంది? జెండు బాంబు ఎత్తిన విషయం కూడా మీ నాయనకు చెప్తారా? మంచి మాటనేగా. అదే మంచి మాట. నీ మధ్య నా మధ్య ఉండాలని తీసుకొని మామయ్యకి చెప్తారా? నీకు తలకై పని చేస్తుందా, పని చేస్తలేదా? ఇట్లా అవి రాసి మన జాతి పైరెక్కకుండా అయింది అంటున్నా. ఉన్నోడేమో పోయి అత్తగారింటి కాడ వండిండు, ఈడేమో జెండు బాంబులు రాసుకుంటా వండిండు. ఏం చేయాలి? ఇంకొన్నా అది అయిపోయింది. ఈడికే ఆఖరి అయిపోయింది. పెంటతోనే పెంటలా కలిసింది. ఇక్కడ ఏమ్మా పరాజకాలు తాళం చెయ్యి పెట్టుకోండి. నేను మొల్లారం కూడా కట్టుకుంటుడు. అరే దొడ్డి తాళం చేయండి గారా. దొడ్డి ఎంట కట్టుకున్నా, ఇది ముంగట కట్టుకుంటా. ఇంటి మూతుంది మంచిగా ఉంటది. ఎక్కడ పోదు ఇక్కడికి ఉరికినా కానీ వాడిపోదు. ఇక గలగల అంటది. రెండో ఒక తాళం పెట్టుకోకు. అక్కడోటి ఇక్కడోటి పెట్టు. ఒకటి ముంగట్టుకుంది, ఒకటి ఎంటకుంది. జర ఉరికేటప్పుడు పైన అక్కడ నన్ను పక్కకన్నా అనుకో. పట్టుకుంటా బాబు ఊసిపోకుండా. పట్టు నీళ్ళు వస్తా. ఏమొద్దు నేను తెచ్చుకుంటా పో. సంజయ్ నీళ్ళు వస్తుంది. చెప్తున్నావు సరే సంజయ్. నేను వద్దు వద్దు వద్దు. అరే పండుగ పో అంటే సంజయ్ నేను ఊస్తా పడుతుంది. అరే లోటునే లీలే వద్దంటే నువ్వు చెప్పులు కట్టబడతావు. అరే నువ్వు ఒక ఊస్తుంది నాకే సిగ్గు అనిపిస్తుంది. అంటాడు కసి నొక్కుతుంది. ఏమనుకుంటారు? ఏం కాదు పర్సన్. ఏమైతుంది? నువ్వు నా ఇజ్జత్ తీసేటట్టున్నావు. మా పెద్ద చూస్తే కూడా నన్ను తిడతాడు. నువ్వు ఊరుస్తుంది. నేను నీళ్ళు తీసుకొస్తా సంజయ్. ఏదొద్దు. నువ్వు అసలు ఇంత బుద్ధిగా ఎందుకు లేచినావు? పోయి వండుకపోయాడు. నేను తెచ్చుకుంటా పో. అయిపోయింది ఇంకా ఏముంది పో. నువ్వు ఒక చేస్తున్నా నేను చూసుకుంటూ పోకున్నా సంజయ్. నువ్వు వేస్తే నాకు సిగ్గు అవుతుంది. ఇడ పో. పోయి వండుకపో. ఏడుకోతున్నావు పెద్ద కొడుకు కూడా దోకొని అవడాగడు. ఏం చేయాలమ్మా? ఇక మాకు తిప్పలు వచ్చి పడ్డది. ఇక ఆమె కాలం చేసే కదా, మాయ కదా. ఇక మళ్ళీ ఆమె ఉంటే వల్కరిస్తుండే. అమ్మా ఎప్పుడు వచ్చినావు? నేను ఇప్పుడే వచ్చినా. ఇంకా అందరు పలకరించిపోయమంటారు. అందరు చూసిపోవడం కార్యం ఉన్నదా? ఉన్నది కార్యం. ఏం చేయాలి? మా పోరడు చిన్న కొడుకు పెళ్లి చేసిన. అవును. దసరా కంటాను పోయిండు. అవును. ఇక పత్తకు లేడమ్మా. ఎక్కడ పోయిండు? ఇక ఆ పనులు ఎంతగానం చేయగలుచుకుంటే చెప్పు. అవును మరి అంటాను. వస్తున్న కేరీలకు ఎవరికి చెప్పకు. నువ్వు నేను చెప్ప. ఏం చెప్పకు. మనసులో పెట్టుకో. మనసుని పెట్టుకుంటా. ఆకుపోకకి ఏమన్నా అయితే ఖర్చులకు ఇస్తా కానీ ఎవరికి చెప్పకు. ఎవరు చెప్ప. ఏమంటున్నా? అదే ఎవరు చెప్ప. నడవండి అమ్మ నడవండి. మళ్ళీ మదితో ముచ్చట్లు పెడతాను. నడవండి అక్క నడు. ఇబ్బంది వల్కరి కూడా వస్తున్నాం. మోటార్ వస్తున్నది ఇక్కడ. జరుగు. సైకిల్ మోటార్ వస్తున్నది. ఓ వెంకటయ్య తాత, ఓ వెంకటయ్య తాత ఆగు ఆగు. ఏమైందిరా నాయన? నూనె మీద ఎక్కిపోతా. ఏడిపోతావు? ఏడిపోతున్నావా నువ్వు? ఏడిపోతున్నావు? ఈదుల్లో కోతున్నాడు ఆయన. అంటే పోతా అంటే ముళ్ళు ఈత ముళ్ళు కూర్చుతాడు. అట్లా కాదు, అక్కడికి వెళ్ళి తమ్ముడు అత్త ఇంటి కాడికి అట్లా మలుపుకొని వస్తాడు వెంకటయ్య తాత. అరే పోతే మంచిగా ఉంటుంది దీని మీద అంటే. ఇప్పుడు వెంకట నంబర్ నేను ఒక్కరు పోతా నూనె మీద. మీరు రండి ఇద్దరు. సిగ్గున్నది ఆయనకి ఎవడన్నా? ఏం మేమిద్దరం నడుచుకుంటా. నడు వెంకట. లేకపోతే నువ్వు నేను పోదాం. నువ్వు నేను వద్దు, ఆమె నువ్వు వద్దు. నడవవా నువ్వు? ముగ్గురం పోలే చేసుకో. అక్కడ పో. ముంగటో రెండో కూర్చో. ముగ్గురం పోవచ్చు అంటున్నా. ఈయన తప్పిన శాతాలు చేయకూడదు. పోయా నువ్వు. మేము నడుచుకుంటూ వస్తా పో. నువ్వు ఆటో పోతే వాళ్ళు అడుకొని వస్తాం పో.
ఆటో లేదు ఏమో ఆ ఊరు పోతే ఇవాళ పోదాం దండే పోతున్నది అయ్యా పెంటయ్యా ఏం పోతామమ్మా అక్కడ పెంటయ్య చిన్న కొడుకు పెళ్లి చేసిండు ఇక పెళ్ళంతనే ఉన్నాడు అక్క ఇంటికి వస్తాడో చేతికి వస్తాడో రాడో ఇట్లా చేద్దామా మరి మేము పికర్ వేట్ కూడా కూర్చో కాదు పోలీసు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు కూడా మస్తు పిల్లవాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినాం కానీ అవి ఎవరినో చేతిలో వాడినా ఎక్కడ పోయానో సీసీ కెమెరాలు చూసిర్రు అన్ని రకాలుగా ప్రయత్నం చేసిర్రు బాబా దొరికేటట్టు లేవు 10-20 విష్ణు లక్షలు కదా గది బాధ అవుతున్నది. ఏం చేస్తాం ఇక ఎన్ని రకాలుగా చేసినా ఇంట్లో పోయినా బయట పోయినా ఎక్కడ పోయినా ఏం అర్థమైతే లేదు అయినా సరే ఏదైతే అయితే టెన్షన్ పెట్టుకోక బావ ఎంత పని అయిపోయా మంజు భలే మంచి పేరు పెట్టినవే చైనా మంజలేక ఇంకా మంజు అంటున్నావు మంజు పలవరిస్తున్నావు ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా తెగనికేనా నువ్వు పతంగుల పండుగ దాకుంటే నిన్ను తెగిన పతంగి చేస్తుండే మంజ అట్లా మాట్లాడుతావేమోనా అట్లా ఆడి పిల్లలు కన్నావు నాయన నీ కడుపులా నేను అనకూడదు నువ్వు నొచ్చుకుంటావు బాధపడతావు అనుకున్నా కానీ ఇప్పుడు అంటున్నాయి నేను కన్నపానం కానీ కొన్నపానం కంటే దండి అది కన్నదాని కంటే కొన్నది బాగా మంజులు అంటే గుర్తొచ్చింది బాగా నాకు మన 31st వచ్చింది మన ఇంటికి ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుంది లక్షణది బ్రాండెడ్ బట్టలు 16 Pro Max ఫోను గోల్డ్ చైన్ కూడా కనిపించింది ఒకటి కొత్తది ఇవన్నీ ఏమన్నా ఇప్పించిందేమో అని పొద్దుగాలు అడుగుదాం అనుకుంటే పొద్దున లేచే వరకు వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ అడుగుదామంటే నేనైతే ఇప్పేయాలని అంటుంది మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయని నాకు డౌట్ వస్తుంది బాగా మరి నేనైతే ఇప్పియలేదు మరి ఏమి ఇప్పిస్తారా నీ పేరు మీద బట్టలే లేవు ఏమి ఇప్పిస్తావు ఏమి ఇప్పిస్తావు ఇప్పియనికి ఇక నా అవతారం చూస్తే తెలుస్తుంది ఆమె స్పీడు ఆమె తిరుగుడు ఎప్పుడు కూడా చెప్తుంటే కానీ నీ అనుమానం ఆ పోరుడు గోల్ నాకొని అంటే దింపుకొని వాడు ఎట్లుండే మనిషి చాకు లేకుండా ఇప్పుడు మేకు లేక అయింది వాడు ఏడ కట్టేసి అని ఉంటున్నాడు అట్లా చేసింది ఆ ఎల్లిగడ్డ అమ్ముకుంటాడు ఇప్పుడు ఆలుగడ్డ జుట్టుకు ఆలుగడ్డ కడుతుంది ఇప్పుడు కట్టింది ఊకోకపోతే నేను ఏం చేసేటట్టున్నా నా బిడ్డ వేసుంటుందో నీకు కింద కలిసిపోయిందాక తెలియదు నీకు ఇంకా అర్థమవుతలేదు ఆయన చెప్పిన దానికి వెళ్ళి బైక్ కొత్త ఫోను మంచి ఖరీదైన బట్టలు చెప్పులు ఏడికెళ్ళి వస్తున్నాయి నువ్వు చదువుతున్నా కానీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా బాపు అని చెప్పింది కానీ నీకు రాగాలు తీసి మరి ఏడికెళ్ళి వస్తున్నాయి ఇవి చిన్న పర్సన్ అట్లనే పెంచిన నువ్వు నీ పెంపకం చాలా నీకు ఆదర్శంగా తీసుకొని మందికి తెలిస్తే మంది ఇంట్లో నాశనం అయిపోతాయి అట్లా పెంచారు ఆయన నీ బామ్మారు చెప్పిన మాట మీకు అర్థం అయితే లేదా ఎడ్డు లేక బావా నువ్వు ఇట్లా ఉండడం నాకు చూడబుద్ధి అయితే లేదు నువ్వేమన్నా అనుకో చిన్నవాడు అనుకో పెద్దవాడు అనుకో ఖర్చులో ఉంచుకోద్దు ఇచ్చినాడు కానీ తీసుకున్నాడు ఏదేమో ఇష్టం ఏమనుకో ఉంచుకో పెద్ద లక్షలు చూసినా నేనే 10-20 వేలకు ఖర్చులకు మోతాదు అయిపోతుంది చూడు ఎంత బాధ అయిపోయాయి చెప్పే కృష్ణ చెప్తా చూసుకోండి ఇస్తా విష్ణు మళ్ళీ ఉండను బా మనం కదా బాధ ఇంకేందే మంచిగా బెండ్ వచ్చినాక నువ్వు మళ్ళీ రాగం తీస్తున్నావు నేనే 10 మందికి ఇచ్చినవాడిని 10 మందికి ఇచ్చినావు 11 వాళ్ళకి మొత్తం రాకుండా ఇచ్చినావు ఏం చేస్తాను ఇక నా కర్మ అది ఇట్లా ఉన్నది నా కర్మలా నువ్వైతే నువ్వు ఉరుస్తుంది నేను తీసుకొస్తా మామయ్య వాళ్ళు ఎలా ఉర్రు అక్క బావ కూడా వస్తుండ్రు చందు సంజు ఇట్రా ఏమైంది సంజు మనం కుచ్చుకోపోయింది ఆ చేతికి కుచ్చుకపోడు కాదు మామయ్య వాళ్ళ ఊరు చూడు అక్క బావ కూడా వస్తురు అమ్మో మా నాయన వస్తుండు తల్లి అరే దాక్కుంటా ఇది మంచిగా అనుకో ఇవన్నీ మంచిగా అనుకో ఇంట్లోకి పో సంజు మా నాయన వస్తున్నాడు ఏమయ్యా నీ అల్లుడు అట్లా అరలకు గుడ్లు గిట్ట పెడతాడా అవ్వమ్మా బాగున్నా మంచిగా మీరు అవి సాన్పిజాలే నీళ్ళేమో మా మీద వస్తావా మనం ఇంట్లోకి వెళ్ళి రేపమ్మ ఏం రీతి ఎప్పటి రీతి సాన్పిజాలే నీళ్లు తెచ్చి మొక్కలు తీసుకురా లోటతో ఆకు పెద్ద మనుషులు లేని తరీకా గిది చూడు ఏం చేయాలి ఇంట్లో ఒక ఆడవిల్లు ఉంటే అలాగనే చెంబు లేదు నువ్వన్నా తీసుకోపో నాయనకి ఇక కడుక్కున్నట్టే ఉన్నదమ్మా కడుక్కున్నాడు కిలవాలి ఏం కడుకు నాకు అడుకున్నా నువ్వు అడుకో పాండి ఇంట్లోకి పాండి మీరు వాండి
పోండి వస్తున్నా పండి దానాయన నువ్వు కూడా వస్తున్నా పారా ఇల్వే నువ్వు వస్తున్నా పండి జర్రా ఇవ్వ సైజ్ జర్రా పేదిరిగినట్టు అయింది ఆటోలు వచ్చినప్పుడు వస్తున్నా పండి ఒకరు వచ్చినట్టు అవుతున్నది బిడ్డ పోండి మీరు ఏమమ్మా అరే బాగున్నామ్మా నమస్తే 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 మీ బావ వచ్చింది ఎట్లా కూర్చొని బయట తెలంగాణ అరే బాగా ఏమైంది అట్లా కూర్చున్నావు ఇప్పుడే వస్తున్నా నమస్తే నమస్తేనే అంతా మంచిగానే ఉన్నది పండి ఏమైంది ఏమైంది బాధలు వచ్చి ఇంటి ముంగల గమ్మతున్నా అట్లా ఇరుపు కూర్చున్నావు బాధల్లో ఏమి లేదప్ప మేము ఇంకా పైసలు పంచేది మాట్లాడుకుంటూ కూర్చున్నాం లోపల చూడలేము ఏమనుకో నేను పంచాయతీ నాకు చెప్పకుండే పంచాయతీలు పైసల గురించి లేవు బా దా కడుకుందా బా కడుక్కున్నానే కడుక్కున్నా ఇట్లనే కూర్చుంటా పండి అరే బయట వాళ్ళు ఏమనుకుంటారు కులపోల్లాగో నువ్వు ఉన్నారు కదా ఇంటి లాగలమంతా మీ ఇంట్లోనే ఉన్నాము ఇంకా మళ్ళీ నేను ఒక్కరిని బయట ఎందుకు నాడు ఏమైంది బా అంతా బాగానేనా మంచిగున్నది వచ్చారు మీరు మంచిగున్నారా మంచిగా ఉన్నాం సండే ఎప్పుడు వస్తాం మొత్తం అనుకుంటే ఎప్పుడు వీలైతే లేదు కలుతామని చలికాలం లేదు కలికాలం లేదు అంతకాలం ఒక్కటే ఉన్నది అంతకాలం వచ్చింది ఏమి ఇంకా ఉడుకు రక్తం ఉన్నాయి అదే ఉడుకులాడ నీకే మెల్లగానే నడుస్తుంది ఇట్లా కూర్చుందాం మరి అక్కడ ఏం కాదు కుర్చీ మీద కూర్చో ఇక పత్తి అమ్మినా ఏమమ్మినా ఇల్లు ఒక్కటి అమ్ముకునేది ఉన్నది కాదు ఒక్కటి అమ్ముకుంటే దేశాలు పడతాం ఇక మేము ఏమైంది ఇల్లు అమ్ముతావు మరి ఇంట్లో ఎవరు ఉందండి ఏం చేస్తున్నాయి నేను ఇల్లు ఈ పిల్లలు ఈయనే ఉన్నారు నువ్వు ఉండుమన్నవేమో నేను అనుకున్నా నాకు తెలియదు ఉండుమన్న ఖర్చులకు పంపిస్తున్నా పత్తి అమ్మి కూడా వాళ్ళకే పంపిస్తామంటాను చూస్తున్నా వాళ్ళకెందుకు వచ్చిన పైసలు సంజన ఇక్కడ రాబిడ్డ మీరేం చేస్తారు రెడ్డి సాబ్ ఇక అదే పత్తి అయిపోయింది క్యారెట్ చేస్తున్నాం నిన్న క్యారెట్ నడుస్తున్నాం ఎకాయ ఎక్కువ వస్తుంది కానీ నేను అట్లా అనుకున్నా అట్లా ఇక ఎక్కేమి రాలే ఆటో ఎక్కే వచ్చినవే ఇక ఎక్కేమి రాలే నేను రావద్ది అనుకున్నా ఇంట్లో అడుగు పెట్టవద్దు అనుకున్నా మళ్ళీ పెట్టిపించిండు మా పురాంతుడు చిన్న పురాంతుడు ఆయన వచ్చి ఈయనే చేరిండు మరి ఇక ఆయనది ఏం లేక్కనో ఏం పత్రమో ఏమన్నా అంటే ఉన్నట్టు అంటే కలం అన్నట్టు అవుతుందా కొంతమందికి మరి నేను నీకు నీ ఇంటికి ఇల్టం కూడా తోలింటినా నేను నేను అన్నాను బావ అట్లా ఇల్టం తోలినేమన్నాను అన్నది లేదు ఉన్నది లేదు మరి కాడు ఈయనే ఉంటాడా పని ఏమంత లేదు మామ పని కష్టాల పని ఏం లేదు 4 రోజులు ఉండిపోతాం అంటే చూడవా రెడ్డి సాపు పని ఏమంత లేకపోతే ఈయనేమంత అన్న అడిగిన తాన పద్ధతి కాదు అది మొన్ననే చెప్పి నేను ఏమి చెప్పినే పౌరం చేసిండే ఆయన వాడు చేసినంత చేస్తావు మళ్ళీ చేతులు లేపుతావు ఈడ కూడా ఎవరు లేరు కానా ఎవరు లేరు నెత్తుకో దుప్పటి తెచ్చుకొని నెత్తుకో మెత్త తెచ్చుకొని పండుకోండి ఏం ఎవరు లేకపోతే ఏం చేస్తావు ఆయన పొట్టలు వేసుకొని పండుకుంటున్నావు పసివిలగాడు ఆయన పసివిలగాడు పాలిస్తా ఏం పాలిస్తావు ఆయన అనేది ఏం పాలు నువ్వు అనేది ఏం పాలు చిన్నపిల్లలు సంకర ఎత్తుకొని పాలు పోవన్న ఆయన భూమి పాలు అనుకుంటున్నాడు అదే భూమి పాలు ఇస్తాం అనుకున్నా భూమి పాలు ఇస్తావు ఆవు పాలు ఇస్తావు ఏవో పాలు కానీ ఇంకెవరు ఉన్నారు మరి చక్కెర అనేసినావురా ఏమేలే మామయ్య చేసేంత చేస్తావు చేతులు అవును మామయ్య ఏం మరి ఒక ఫోన్ ఎత్తేది లేదు చేసేది లేదు ఏందమ్మా అక్క చేసినాను మామయ్య ఏమింది చేతులకంతా నువ్వు అంత గీరకపోయినాయి మీరు పత్తి తీస్తున్నారా తీస్తున్నాం మామయ్య చూడు క్యారెట్ చేసింది ఆమె పెళ్లి అయినాక నేనే ఇంకా చేను కాడికి పనికి తోలలేదు నువ్వు చేనుకి ఎట్లా తోలుతావు నా కోడల్ని పట్టుకున్నావు మరి వీళ్ళు ఎవరున్నారు మరి చేసేటోళ్ళు మరి వాళ్ళకే కదా పత్తి ఇప్పుడు తీసిర్రు అమ్ముకున్నారు పైసలు ఆమెనే తీసుకున్నది నేను నాకు నేనేం చేసుకుంటా నువ్వు ఉన్న పైసలు ఏమో మందికి పెట్టు ఇవేమో చేను కాడ పత్తి తీసిన పైసలు ఆమె తీసుకుంటుంది ఎన్ని రకాలు నాలుకేళ్ళు దింపుతావా నువ్వు ఎన్ని నాలుకేళ్ళు ఉన్నాయి నీకు అన్న ఖరాబ్ అవుతుంది బిడ్డ పత్తి తీసుకొని 4 వల్లాలు అయితే అమ్ముకొని పోతావు మా కోడల పిల్ల ఇంటికి రావాల్సిన పిల్లని నువ్వు గట్లా ఖరాబ్ చేస్తే ఏమనుకుంటున్నావు నువ్వు నడవమన్నాడు బట్టలు పెట్టుకపో ఆ సోడిగాడు వస్తాడరా ఆడా పో నా ఛాయ్ వద్దు పోయొద్దు పో వద్దు పో అమ్మ ఇక చూసినాడు నిన్ను చూసినప్పుడే తాగినట్టు అయింది పో ఏం మనిషి పోయినావు ఎండుకపోయావు ఈ ఇంటి పీకర్ నువ్వు వేసుకొని నువ్వు కూడా ఎండుకపోతావు అమ్మ నేను అట్లే అయితే నువ్వు అట్లే అవుతావు అయిపోయింది పట్టు మన సంసారమే సన్నాసులు లెక్క అయ్యేటట్టు నడు బట్టలు పెట్టుకపో వాడు వస్తే రాని లేకపోతే నువ్వు రావా
ఇప్పుడే వస్తా బావా, మళ్ళీ వస్తా. ఎప్పుడన్నరా పోవే. నేను అడిగినా ఏం చేయాలి, గిట్లున్నదా మా సంసారం. నేను మొన్న ఇంటికి వచ్చిన లేక ఏదో పని మీద ఇంటికి వస్తే ఈ పిల్లాడు కనబడ్డాడు. ఏమై నీ అల్లు నేను ఎన్నడొచ్చిందంటే దసరా పండుగకు వచ్చి ఇక్కడనే ఉన్నాడే. మొన్న దసరా పండుగ మొన్న ఆయన 6 నెలలు అవుతున్నది. ఎవడన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఆ పెద్ద మనిషి ఒక్కని మీద పాట పడితే వ్యవసాయం చేసుకుంటారా? కానీ మీ కేర్కి మీ ఊరికి ఎవడన్నా గిట్ల ఉండొచ్చు. నేను ఉప్పలేనే. ఏమింది ఇది, ఏమవుతారం ఇది? వాడు పెద్దోడికి పెళ్లి చేస్తే ఇరువరకు పిల్ల లేదు, పీటకం లేదు. వీడు చేస్తే అత్తగారింటికి వెళ్ళటం వచ్చినట్టు వీడున్నాడు. నేను ఎవరిని అడగాలి, ఎవరిని చేయాలి? ఒక పెద్ద మనిషి నువ్వు నా తప్పు ఉంటే నన్నన్న నోట్లుమ్స్, లేకపోతే ఆయన నోట్లుమ్స్. అంత పెద్ద మాట అంత పెద్ద మాట కాదే. చిన్నోడైనా తెలుగులో పెద్దగా ఉన్నప్పుడు పెద్దగా తీసుకోవాలి. నువ్వు ఎట్లా అంటున్నావు? నేను ఒప్పలేను, నువ్వు లేకుండా ఒప్పలేను. కాదే, నువ్వు అన్ని చూస్తున్నావు. పెళ్లి నాడు సంధి పూల పనులకు వెళ్ళి ఎన్ని రకాల దింపుతున్నాడు. కన్న గడ్డలు తిరిగినాం మేము. ఆ పనులు కూడా ఏమంటే మేము పతానం చేసుకున్నట్టు తీసుకుపోయినామే. పెళ్లి లేక అయిందా? సోయినదా ఈ మనిషికి? అల్లుని పెట్టుకొని ఆడుతున్నాడు ఈడ అర్రలో కూర్చొని. అగో నేను అన్నా మొన్న, అరే వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్పాలి, ఏం చెప్తావా, నేను నలుగురిలో తింటాను, నీ దోస్తుని విలువవా అంటారు. నువ్వు ఎట్లా చెప్పినంటావు రెడ్డి? ఆ పెద్ద పూరి మా ఇంటికి వచ్చింటే మా సంసారం బొగ్గైతుండే. నువ్వు మనసులో పెట్టుకో. నువ్వేమన్నా ఉంటే నాకు కొల్ల చెప్పు. ఇది ఏమవుతున్నదో నాకు తెలియదు. ఒకరింటి ఆయన ఒకరికి తెలియదు. ఆయన నేను అడిగేటట్టు లేదు. ఏమవుతున్నది ఇడా, ఏమవుతున్నది, ఏం సంసారం? అదే ఇప్పుడు ఈ మొన్న దసరా పండుగకు ఎవరు జమ పెట్టినకి వస్తే ఇంట్లో పెళ్లికి పైసలు తెస్తే ఎకాయకి పెళ్లి అయితే ఈ మొత్తం ఖర్చు పెట్టలే కదా. అప్పు తెచ్చిన పైసలు ఇంట్లో వెళ్తే అవి ఆయన ఎవరు ఇంట్లోకి వెళ్ళి పోయినాయి అంటుండే. ఈ సోయి లేదా ఈ మనిషికి? మరి ఈ ఆయమంటే మా చెల్లెలు లేదు, మరి ఒక్కదాన్ని పెట్టుకున్నాడు. అప్పు తెచ్చిన పైసా అంటానన్నాడు. మరి అప్పు తెచ్చిన పైసా అట్లా ఎత్తుకపోతే ఈ మనిషి ఉంటాడా, ఊరు వేసుకుంటాడా? గట్టి ఎట్లయిందా అంటే కూడా అన్నా నేను. ఆయన అంటే పైసలు పోయిన పరిచయాలు ఉంటే ఇప్పుడు నీ కొడుకు ఆయన దగ్గర ఉంచుకున్నట్టు గుండె వలుగుతున్నట్టేనా? ఈ మా బాడకం మీద కూడా పెడతాడా ఈ బదలామాట? అట్లా పెట్టేటోడు ఏం కాదు, కానీ అట్లా పెట్టలే. మరి నేనేం సోయి కాడు, ఇదేం చేస్తున్నాడు? ఇప్పుడు ఎంతైనా మందిళ్ళేనే. ఆమె సొంత బిడ్డనా? కాదు, తమ్ముని బిడ్డ. అవును. రేపు పొద్దుగాల దొంగతనం ఏమన్నా మీద పెడితే వీళ్ళు బతుకుతాడా? వీడు నా ఇల్లు ఆడుతుంది, నా కొంపలారి, నా భూమి అమ్ముకొని కట్టవలసి వస్తుంది. భూమి అమ్ముకునే ఇల్లు పనికిరాని పని అయిపోతుంది. ఇంత పని మీద ఉన్న ఆరిల్లు పురా. నాకు అనుమానం వచ్చింది, మొన్ననే కోపమైన ఇంటికి వచ్చినాడు. ఏం పని చేస్తావా? నలుగురిలో తిరిగి 9 లక్షలు పోయినాయి. 9. అబ్బో 9 అంటే ఏంది? నేను 9 అన్నదేమో నడవ ఫోన్ గిట్ట చేస్తా అంటే అనుకుంటు. ఫోన్ కూడా చేస్తలేడు ఆయన నీకు, మీ వియాంకుడు. ఇక ఫోన్ లేదు, నాకు మెసేజ్ లేదు. నా చేను పని నాకే పట్టింది. చేనుకు గడ్డకు నేను అక్కడనే తిరగడానికి పట్టిన. వీళ్ళ ఇబ్బంది పట్టించుకుంటలేను. ఆ పొల్ల పెద్ద పొల్ల నా బొగులుకో భయానికో ఆడు జర అంబ్యాద మనిషి. వాడు ఒంబి పని చేస్తున్నాడు. ఈ బట్టె బాజికాడు చదివి నేను ఎయిర్ పోస్టులా నేను బతిమిలాడి వాడిని దండం పెట్టి వీని దండం పెట్టి ఏదో ఒకటి పుల్లు పెట్టించినావు. పుల్ బూసోట్ వేసుకొని టక్ వేసుకొని పోతాడు, బూట్లు వేసుకొని పోతాడు. ముద్దుగా నా కొడుకు ఇక డిగ్రీలు చదివిండు, బీకామ్ చదివిండు అంట. నేను ఇది చేసి మురుసుకుంటే వాడు అది ఇడిచిపెట్టిండు. వాడికి ఫోన్ ఎత్తాడంట. వాడు ఇంటికి వచ్చిపోయిండు. నీ కొలువు ఏమైనా నీ అల్లుడు కొలువు చేస్తున్నట్టుగా అంటే ఈయనంటు ఏం కొలువు, దొబ్బుడు కొలువు అంటే ఏం దొబ్బుడు అంటే ఏం దొబ్బుడే మా కొలువు ఏం చేస్తాడు కొలువు ఏదో ఒకటే. సునాలని ముద్దువారు కొట్టిందంటే తినాలే పండాలి. మనిషి ఈ ఏజ్లో తిని పంట ఆరబడడానికి ఈ ఏజ్లో పండని ఇద్దరు. ఇగో మామనల్లు ఒకతానం అంటుంటే ఇక గిట్లనే సంసారం ఇక ఉన్నగానే అవుతుంది. 9 కాదు, ఆ ఉన్న కాడికి ఆ 4 ఎకరాల్లో కూడా అమ్ముకోవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది. మనిషికి ఇట్లనే చేసుకుంటూ పోతుంటే వాడిని అరేకుడు కానీ చేసి అర్ధె కానీ చేస్తున్నాడు కదా. వాడు చూడు ఇంతకింత చేస్తాడు. నన్ను సుక్కలు నా చిన్నోడు వాడు గోల్ నాకలు ఉంటా అంటాడంటే ఈయన పెద్ద పీటకు మరిగిండట వాడు. ఇక నాకు కొంపలారుతాయి అంటే ఇక్కడ చెప్పుకుంటలేను. వానికి ఏం పెట్టిందో వాడు బెంగన్న తిరిగినట్టు తిరుగుతున్నాడు అంటే అంట. సోపత అయిందంట. చెప్తలేరు నాకు. లోపట నడుస్తున్నది కథ. కానీ వాడు వాడు ఇట్లుండే మనిషి ఇట్లా అయిపోయిందంట. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. పెళ్ళి అప్పుడు ఏమో చేసింది నేను. నీకు కాంతినయమైంది ఆయన అయినంటే ఆగమైపోతుంది. నేను అందుకే వాడిని ఇంట్లోకి వెళ్ళి కొట్టినా. వానికి దానికి దంట మంచిగా అవుతుంది. ఒకవేళ అయినా కూడా నోటి పుణ్యాన్ని ఎవరి నోటి పుణ్యాన్ని అయినా కూడా నాకు యథార్థం. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇన్నోనికి ఒక రేణిగంప దొరికినట్టు అవుతుంది.
ఓని పిల్లానికి చెప్పి మరి తోలుకోపోయి కొద్దిగా ఏమంటాడు ఆయన? ఆయన ఏమి నా కళ్ళ ముందరకు వస్తున్నాడు ఆవాడు. ఇక కళ్ళ ముందర రాకపోతే పళ్ళు రాలుతాయి, మంచిగా ఉండదు ఇక. అగో మళ్ళీ వచ్చి పండిండు. ఓ చందు, మామయ్య వచ్చిండు లేవు. అరే ఏం చేయాలి, నాకు నెత్తిన వస్తున్నది. లేవు. అరే పో సంజు, నువ్వు అక్కడ పో. మామయ్య వచ్చిండు తిడుతుండు. లేవు మీ నాయన వచ్చిండా ఏమంటాడు ఆయన పెద్ద మనిషి. కాదు బాగా వస్తున్నాయి మామ, ఏం చేయాలి? అరే దావకానికి చూపిస్తావు కదా. నువ్వు చెప్పిన కదా సంజు. అన్ని ఒకల జరాలు పెట్టినా, ఇందాకనే కడుగుతాను ఉక్తా అన్నాడు బయటికి వచ్చి. అరే నిజంగానే పెయి కాలుతున్నావు బిడ్డ. ఏం కలతలేదు పెట్టినా ఏం గుంజుతలేవు. నాడు నాడు వదినా, నువ్వు ముందరికంటే మంచిగా వదినా. ముందటికన్నా మంచిగా గదేం అడుగుడు. నీళ్ళక తిని మంచం మేము అనుకోకపోతే మంచిగా ఉండకపోతే ఎట్లుంటారు? నేను తిని పండుకున్నాను. పండుకోకపోతే ఏం చేసినా ఉరుకులాడుతున్నా అక్కడ ఇక్కడ. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అన్ని మాట్లాడితే దెబ్బలు పడితే నీకు నడువు. వదినా పాట బాగుంది. దెబ్బలు పడతాయిరా నీకు, దెబ్బలు పడతాయిరా. ఇలా కూర్చొని పాట వింటున్నా చంద్రం. ఇంత నిన్న భయం ఉందా? పో అగో మామయ్య పిలుస్తుందో వెళ్ళు. మొత్తం ఏంది గట్ల తారేయండు మనిషి. ఎంత చెప్పినా అంతే అక్క. ఆడున్నప్పుడు మంచిగా ఉండి ఇడికొచ్చినాకనే మొత్తం గట్ల తారేయండు. గట్ల అడుగుతారా సంజన ఎవరైనా ముందుకన్నా మంచిగా ఉన్న వద్దా అని? మన ఇంట్లో కాబట్టి నడిచిపోయింది. అదే బయట నడితే మూతి వలగొడతారు. ఏం చెప్పాలక్క, ఎంత చెప్పినా అట్లనే చేస్తుండు. అరే అరే ఇన్ని రోజులా చెప్పినక్క, మామయ్య వాళ్ళు ఏమనుకుంటారు పోదామని కూడా చెప్పినా మొన్న. రాబుద్ది అయితే లేనట్టుంది. మొత్తం అంతా మంచి ఎట్లా తారేయండు? ఏమో ఒక్క ఫోన్లు కూడా చేసిండంట బావలే. లేపుతలేడు. నేను కూడా చేసిన. ఏం చెప్పాలక్క, ఎంత చెప్పినా వినట్లేదు. ఆడున్నాక మామ భయం అని ఉండి ఏడికొచ్చినాక ఎవరు భయం లేకుండా పోయింది ఆయనకి. ఎప్పుడు బెడ్ మీదే పండుకుంటుండు, పని కూడా చేస్తలేడు. పండుకున్న డ్యూటీకి కూడా పోతలేడా? పోతలేడు. పని అన్ని వదిలేసుకొని వండుకుంటుండు గమ్మునిగా ఆయన. ఇప్పుడు మామ ఏం వరులుతాడో ఏమో చూడిగా. ఇక నేనేమన్నా అంటే పూరగా బదలామైతే. అరే ఏడు, నాకేమైంది? నేను మంచిగా ఉన్నాగా, నన్ను పడుకొస్తాడు. నాయన నేను మంచిగా ఉన్నా నాయన. ఎక్కువ జాడిచ్చితంతా మంచిగున్నా ఏందిరా? మంచిగున్నావా అంటాడు ఎవడైనా. చూడవా ఎట్లా అడుగుతున్నాడు ఆయన. మంచిగున్నానా అంట. రీతం తప్పినాడు. ఏం చేరినావు? ఎన్ని వద్దులు అవుతున్నది? సిగ్గుశరం లేదు. తేనె తెట్టలేక వెళ్ళబెట్టాము ముద్దుగా. గావురాల గన్ని అంటే మొగన్ని దాన్ని అన్నట్టు వచ్చింది ఆయన. నన్ను చూడు, నా అందం చూడు అంటానే ఒకటి పెద్దది బుసోటి వేసుకొని వచ్చింది నా ముంగటికి. ఇక పెళ్ళ ముందలు నేను ఏమనాలి కానీ గట్లున్నదే. నువ్వు రాకున్నా సరే అని చెప్తున్నా కదా. కోడల మంది తోలుకొని పోతాం మేము. నువ్వు ఉండి ఇన్నే. అలా సంజన ఆమె పోదామంటారు. అమ్మ నువ్వేమన్నావమ్మా? అగో ఏమిటికి అబద్ధాలు ఆడుతున్నావు అన్న ముందలా. నువ్వు అదే మన ఆకిట్లుంటే నిన్ను పొలిరించి కొడుతుంటి కానీ అత్తగారి ఇంట్లో అంటాను అనుకుంటున్నా నేను. నా కళ్ళ ముందలకి వెళ్ళి అక్కడ పో. ఆ బట్టలు పెట్టుకునేది ఉంటే పోయి పెట్టుకొని తయారు కాపోండి. తిండి గిండి లేదమ్మా, తిననీకి రాలేము మేము. పోదామండి అక్కడ వెళ్ళిపోదాము. కలేలుగున పొద్దు పోతున్నది, మాగి పొద్దు ఏమన్నా ఉన్నదా? ఆటోలు బోటువలు చల్లా సలికి పట్టుకొని మీరు ఇంకా ఆలస్యం చేయకుండా పోండి, మేము పోతాం. నీ ఇంతలా నా బొంత ఇక ఇంత అంట అని బొంత కాపుతాడా ఈయన్ని? ఇంత నీ ఇంతొద్దు గింతొద్దాయా నీది? నేను నీ ఇంట్లోకి వెళ్ళి పచ్చి మంచి నీళ్లు ముట్టదలుచుకోలేను నేను. దసరా సందిని మొన్ననే అంటే నేను నోట్లు ముస్తారు పిల్లలు ఇంట్లో పెట్టుకున్నాము. ఉంసబా గట్ల ఉంసు. నువ్వు ఒక లెక్కతో మాట్లాడుతున్నావు. ఉంసు. నేను అదే చెప్తున్నా ఇంటడా పోమ్మా బట్టలు ఏం చేసినా అట్లా కాదు, నీకు పెట్లు పడాలి. ఆ పిల్ల కాదంటే ఈ పిల్లని ఇచ్చి చేస్తే నువ్వు అనుకుంటే ఇంకా 4 పిల్లలు కూడా చేస్తావు. ఉందామని నాకు కూడా ఏం లేదక్క, కానీ పెద్దనాన్న కొండి పెట్టేటోళ్ళు లేరు, బాధలుండు, తింటలేడు, పంతలేడని ఉన్నాం. ఒక 10 రోజులు ఉంటారు, 15 రోజులు ఉంటారు సంజు. ఇల్లు సంసారం అన్నది కూడా అడిచిపెట్టి వచ్చి ఉంటే ఎట్లా చెప్పు? మామయ్య ఒక్కడవుతాడు, నేను ఒక్కదాన్ని అవుతా. తిట్టాడు ఆయనే. చంద్రం కూడా వచ్చి నీతోనే ఉన్నాడు. నేను పొమ్మనే చెప్తున్నాను అక్క. ఆయన ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు. మళ్ళీనేమో ఇంట్లో పైసలు పోయినాయి అంటున్నావు. పోదాం మన ఇంటికి, మనం పోదాం. పెద్దనాన్నకు చెప్పి పోదాం. చెప్పేసి పోదాం బాబాయ్కి. పోతాం బా ఇక మేము. అరే ఒక బుక్క తినిపోదురు బా. ఇక బుక్క తిన్నట్టే ఉన్నది, అన్ని తిన్నట్టే ఉన్నదే. నాయన మామ తినిపోమంటుండు కదా, ఇక లాగుతారం కదా,
మంచిగా బగారపు ఉండొచ్చు, చికెన్ మటన్ కూడా ఉండొచ్చు, తినిపోదాము. మనం పొద్దుగాల అందరం చాయ్ బిస్కెట్ తిని వచ్చినాము, మళ్ళీ ఆకలి అవుతుంది, పోత పోత తిప్పలు అవుతుంది. ఆయన ఇంత తినే పోదాం మనము. పోరా నా కళ్ళ ముందరికి వెళ్ళి నల్ల ముఖం చేసుకొని పో. తిని మనంగాను మూతి కట్టుకుంటావురా బోగాని. ఎప్పటిరా నీకు చెప్పినోడు? చుట్టాలు మస్తు మంది చెప్తారా తిను తిను అంటారు. తింటావురా అలా కూడా కూర్చొని గిన్నె గిలాసు తెచ్చుకోపోయినా ఇంటికి వెళ్ళి లేకపోతే ఇంత కట్టుకొని పోదాం. పోత నాకు మురికి తిట్లు రాని ఆసనకు అమ్మ వస్తుంది ఇంట్లో. జరిసేపు ఉండు, మీ మామ మంచిగా ఆసనం వచ్చేటట్టు చేస్తాడు. సిగ్గురా తినడా, నేను పెట్టనట్టు ఇంటికాడ ఎన్నడు వండనట్టు కౌసు వండనట్టు వీడు వచ్చి బగార బువ్వ తింటాడట. సిగ్గు తప్పినోడు. ఎవడన్నా చూస్తే ఎన్ని వద్దులు ఆయన బువ్వ తినాక అనుకోవాలి. చిన్న పట్టుగా చేస్తా మరి ఏమనుకుంటున్నారు ఇద్దరు? ఏం సాయి సూ తప్పిన వాళ్ళు ఉన్నారా? గీ దుప్పటి ఎందుకు తీసుకున్నావు? ఎందుకు సంజు ఏమైంది? గీ దుప్పటి ఎందుకు మన ఇంటికి? ఈ దుప్పట్లో మంచి నీరు వస్తుంది సంజు. ఆడ దుప్పట్లలో నిద్ర రాదా? ఇది లక్కీ దుప్పటి సంజు. ఇది పొద్దున్నకి 7 గంటలకు వండుకుంటే పొద్దుగాల 11 గంటల దాకా మంచి నీరు వస్తుంది సంజు. వీడంటే మా పెద్ద ఏమన్నాడు కాబట్టి మంచి నిద్ర వచ్చింది. ఆడ మామయ్య కొడతాడు నేను వేసేసి చెప్పన్నాడు లోపల. అరే వద్దు సంజు, తీసుకుపోపా. అరే ఇంట్లో పెట్టరా పో, చూసిన వాళ్ళకి ఇజ్జత్ తక్కువ ఉంది పో. నీకు తెలియదు సంజు, ఇంట్లో మంచి నీరు వస్తుంది నాకు. ఇది నా లక్కీ దుప్పటి. నేను తీసుకుంటా సంజు, ఇంటికి తీసుకుంటా. పిచ్చి గిట లేచిందానే మంచికి బెడ్ రగ్గు తెచ్చుకుంటా అంటాడు. ఇక బెడ్ మంచము మెత్త అన్ని తీసుకొచ్చుకో, ఇల్లే విక్కొచ్చుకొని ఆడబెట్టుకో. అసలు ఇష్టమే లేదు వచ్చుడు ఆయనకి. ఈయనే ఉంటాడేమో మరి. మామయ్య తెలుసు. నువ్వు సామాన్లు అన్ని పెట్టుకున్నావా? గోల్డ్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాక సరే నడు. అరే ఇవాళ ఆదివారం గారా, మామయ్య బగార బువ్వ మటన్ ఏమి తలేడారా? అరే అట్లా ఏం లేదురా, ఆదివారం శనివారం ఏం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుండే మామ మటన్ చికెన్. కానీ ఇక మామ దగ్గర పైసలు పోయా కదరా, అందుకోసం ఏది లేకుండా అయిపోయింది. పరిశాలలో పడిపోయింది మొత్తం. అట్లా నా పైసలు పోయిన బాధకి ఏం తెస్తలేడా? ఏం తెస్తలేడురా, 2 కోడిగుడ్లు వేస్తుండ్రు, నాకే తెచ్చి ఆమ్లెట్ వేసిస్తుర్రా. ఇక నీకే లేదంటే నాకేముంటుంది? ఏమవుతుంది? మన ఇంటికాడ తెచ్చుకున్నాం చికెన్ మటన్. అట్లే మన ఇంటికాడ కడుపు ఉంటుంది పారా. పోయి వస్తాం. ఇక ఈయనే ఉండి 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 అయిపోయింది. మా వంతుది వాళ్ళ వంతుది అంతా వాళ్ళే తిన్నారా? ఇంకా తిన్నట్టే ఉన్నది, పన్నట్టే ఉన్నది. నడువు. ఏం సాగుడే, ఏదన్నా ఆటో ఎక్కి అక్కడ పోతాం మాట్లాడుకొని. ఇక్కడ బగారా పోలేదు ఏం లేదంట, అంతుత్తది ఏముందంట. మనం ఇంటికి పోయినాక తలకాయ కూర తెచ్చుకొని బోటి తెచ్చుకొని వండుకొని తిందాం నాయన. తిందాంరా. ఆడ తలకాయ ఆమె దుకాణం బంద్ అయింది అనుకో, నా తలకాయ తీసి గుంజలు వేసుకొని ఉడకబెట్టుకొని తినుడి, పీడ పోతుంది. నువ్వు మంచిగా ఉండు, ఫోన్ చేయి ఇంటికి పోయినా. మంచిదమ్మా, మంచిది మంచిది మామ. వస్తాం అప్పుడప్పుడు వచ్చిపోవాలి. ఇంతే మన తెచ్చి కూరలో కలిపి పెట్టుండి, ఆయనకి ఇక్కడనే తిరుగుతాడు. ఏమన్నా మందు బోలు దొరుకుతుంది కదా, తెచ్చి పెట్టుండి. అట్లా మాట్లాడుతావేం బా? నడువురా నువ్వు నాయన.